రేపు శుక్రవారం రోజు రహస్యంగా ఇంటి బయట అంటే గుమ్మం ముందు దీన్ని కాల్చండి చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి. కష్టాలు అనేవి దరిచేరవు. కష్టపడకుండా కోట్లు వస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. క్షణాలలో మీ కష్టాలు పోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. ఎక్కువగా కష్టపడకుండానే మీ జీవితం మారిపోతుంది. కనుక శుక్రవారం రోజు ఇంటి బయట దీనిని కాల్చండి. ఇలా కాల్చడం వలన చాలా మంచి జరుగుతుంది. ఇంటి పరంగా ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నా, ఇంట్లో ఎక్కువగా కష్టాలు వస్తూ ఉన్నా తప్పక ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం వలన నరదిష్టి, నరఘోష, శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. ఇంటి బయట అంటే గుమ్మం ముందు కాల్చాలండి. గుమ్మం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. గుమ్మం లక్ష్మీదేవితో సమానం కాబట్టి అంటూ ఉంటారు మన పెద్దలు. గుమ్మాన్ని తొక్కకూడదు, గుమ్మం పైన కూర్చోకూడదు అని చెప్పి పెద్దలు చెప్తుంటారు. పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకొని లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. గుమ్మాన్ని కాలితో తన్నకూడదు, దానిపైన కూర్చోకూడదు. ఎవరికైనా సరే ఏదైనా సరే వస్తువుని లేదా డబ్బుని ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదండి. ఈ శుభసూచకం కాదని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు. స్త్రీలు గడప మీద తెచ్చుకొని కన్నీరు పెట్టకూడదు. ఇంటి గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోళ్ళు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మం పైన కూర్చుని తలదువ్వుకోవడం, పూలమాలలు కట్టుకోవడం చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మం పైన చేయి పెట్టి నిద్రించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లుగా అవుతుందండి. శుక్రవారం రోజు తప్పనిసరిగా ఆడవారు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలానే గుమ్మానికి రెండు వైపులా సరే ఎర్రటి పువ్వులు పెట్టాలి. ఈ విధంగా పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది. ప్రత్యేకించి శుక్రవారం రోజు గుమ్మం ముందు అంటే ఇంటి బయట దీనిని కాలిస్తే మీకుండే కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెబుతున్నారు. మరి శుక్రవారం ఇంటి బయట ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకే వరంతో 3 కోరికలు తీర్చుకున్నటువంటి వెంకయ్య కథను విందాం. అనగనగా ఒక వెంకయ్య అనే వ్యక్తి సముద్రంలో చేపలు తెచ్చి అమ్ముకుంటూ బతుకు సాగిస్తూ ఉండేవాడండి. ఎంత సంపాదన వచ్చినా సరే కడుపుకే కానీ మిగలడం అనేది లేదు. తల్లిదండ్రులు గుడ్డివారు, ఉండడానికి ఇల్లు లేదు, పూరి గుడిసె మాత్రమే ఉంది. పెళ్ళయింది కానీ పిల్లలు లేరు. అలా గడుస్తూ ఉండగా ఒకరోజు వెంకయ్య సముద్రం నుండి చేపలు తెస్తూ ఉండగా పెద్ద అలకు సముద్రంలో ఒక సాగర కన్య కొట్టుకుంటూ వడ్డకు వచ్చి రాతిని తగులుతుంది. దాంతో ఆ సాగర కన్యకు దెబ్బ తగులుతుంది. మళ్ళీ సముద్రంలోనికి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు వెంకయ్య వెళ్ళి చూడగా ఆ సాగర కన్య ఇతనికి సహాయం కోరింది. నువ్వు నన్ను సముద్రంలో వదిలిపెట్టు, నువ్వు ఏం కోరుకుంటే అది ఇచ్చేలాగా ఒక్కటంటే ఒక్కటే వరం ఇస్తాను అని చెబుతుంది. సరే అని చెప్పి వెంకయ్య తన పడవలో ఆమెను తీసుకుని వెళ్ళి సముద్రం మధ్యలో వదిలేస్తాడు. అప్పుడు సాగరకన్య ఏం వరం కావాలో కోరుకో అని అంటుంది. కానీ వెంకయ్యకు ఏం అడగాలో తెలియలేదు. అప్పుడు తన సాగర కన్యతో, అమ్మా, నాకు ఏం కోరుకోవాలో తెలియటం లేదు కాబట్టి మరుసటి రోజు అంటే కుటుంబంతో మాట్లాడి రేపు వచ్చి వరం కోరుకుంటాను అని చెబుతాడు. అలాగే మిత్రమా, రేపు నీ కోరిక తీరుస్తాను, నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు అని చెప్పి సాగర్ కన్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన వెంకయ్య సంగతంతా కూడా చెప్పి ఏం అడుగుదామని చెప్పి కుటుంబ సభ్యుల సలహా తీసుకుంటాడు. అప్పుడు తల్లి తనకు కళ్ళు కనపడవు కాబట్టి నాకు కళ్ళు తెప్పించు అని అడుగుతుంది. తండ్రి, మనం ఎలాగో ఎన్నో ఏళ్ళు ఉండం, అటువంటప్పుడు కళ్ళెందుకులే, ఉండడానికి మంచి ఇల్లు అడుగు అంటాడు. తన భార్య ఎన్ని ఉంటే మాత్రం ఏం లాభం, మనకి సంతాన యోగం ఇవ్వమని చెప్పి అడుగు అని అడుగుతుంది. ఇద్దరి సలహాలు విని గందరగోళంలో ఆలోచిస్తూ ఏం అడుగుదాము అనుకుంటూనే పడవ ఎక్కాడు వెంకయ్య. మెల్లగా సముద్రంలోనికి వెళ్ళాడు. సాగరకన్య వచ్చింది. అప్పుడు వెంకయ్య, అమ్మా నమస్కారం, నా పిల్లలు ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా మా అమ్మా నాన్న డాబాపై నుండి చూస్తూ ఆనందపడాలి అని అడుగుతాడు. అయితే సాగరకన్య వరం ప్రసాదించింది. వరం ఒక్కటే, కానీ తను కోరిన కోరికలు 3.
తల్లి కోరినట్టుగా చూపు, తండ్రి కోరినట్టుగా ఇల్లు, భార్య కోరినట్టుగా సంతానం ఇలా అన్నీ వెంకయ్యకు దక్కాయి. కుటుంబం పైన ప్రేమతో, తెలివితో అన్నీ సొంతం చేసుకున్నాడు వెంకయ్య. ఇంకా వీడియోలోనికి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం రోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. అసలు ఇంతకీ శుక్రవారం రోజు ఇంటి ముందు ఏం కాల్చాలి అని అంటే ముందు ఒక జీలకర్ర తీసుకోవాలండి. ఒక అర స్పూన్ జీలకర్రను తీసుకుని ఒక చిన్న ప్రమిదలో కానీ, గిన్నెలో కానీ, ప్లేట్లో కానీ తీసుకోవాలండి. జీలకర్రకు మనకు కష్టాలను తొలగించేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి జీలకర్రను తీసుకోవాలి. ఆ పైన ఒక అర స్పూను నల్ల మిరియాలు వేయాలి. అలాగే పావు స్పూను ఆవాలు వేయాలి. నల్ల మిరియాలకు, ఆవాలకు పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన స్థానం ఉంది. వీటికి నెగిటివ్ ఎనర్జీని, నరదిష్టిని తొలగించే శక్తి ఉందండి. అందువలన వీటన్నిటినీ కూడా ఒక చిన్న గిన్నెలో వేసి చిటికెడు కర్పూరం పొడిని వేయండి. తరువాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని ఇల్లంతా ఒక్కసారి తిరిగి ఆ గిన్నెను తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేయండి. మీ ఇంటి బయట ఎగ్జాక్ట్గా గుమ్మం ముందు ఇది పెట్టి అగ్గిపుల్లతో వెలిగించండి. అప్పుడు జీలకర్ర, మిరియాలు, ఆవాలు ఇవన్నీ చిటపటలాడుతూ కాలిపోతాయి. వాటిలో నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఆ పొగతోనే మీ ఇంటిలోనికి దిష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ అనేవి పోతాయి. మీకుండే కష్టాలు తొలగిపోతాయి. ఈ పరిహారం శుక్రవారం రోజు రాత్రి సమయంలో చేయాలండి. ఇలా ఈ పరిహారం ప్రతి శుక్రవారం చేశారు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పెద్దగా కష్టపడకుండానే కోట్లు వస్తాయి. అదృష్టం కలిసి వస్తుంది. కనుక శుక్రవారం రోజు మీరు కూడా గుమ్మం ముందు ఈ మూడింటిని కలిపి కాల్చి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. శుక్రవారం డబ్బులను చేతిలో పట్టుకొని ఈ మాటను పలికితే కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు చెబుతూ ఉంటారు. డబ్బు గురించి ఈ విషయం విన్న తర్వాత ఎవరైనా సరే కొంచెం ఆశ్చర్యపోతారు, నవ్వుకోవచ్చు. కానీ ఇది చాలా గొప్ప పరిహారం అండి. నిత్యం మన అవసరాలను తీర్చేది డబ్బు. మనం ఏది కావాలన్నా ప్రకృతి మనకి దానిని ఖచ్చితంగా అందిస్తుంది. డబ్బును కూడా మనకు అందిస్తుంది. డబ్బు కావాలి అంటే మనం కష్టపడి శ్రమిస్తూ ఉంటాం. అలా శ్రమించాల్సిన అవసరం లేకుండా డబ్బు కావాలి అనే సంకల్పాన్ని మనం గట్టిగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు వస్తుంది. అవసరం వచ్చినప్పుడు డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి మనం డబ్బు కావాలి అనుకుంటూ ఉంటాం. అంత సమయానికి చేతికి డబ్బులు వచ్చేస్తుంటాయి. అది ప్రకృతి చేసేటువంటి మాయ. అంటే మన మనస్సులో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది గట్టిగా సంకల్పం అనుకుంటే అది ఆటోమేటిక్గా మనకి చేయకుండానే, తెలియకుండానే మీరు దానికి తగ్గట్టుగా పనులు మొదలు పెట్టేస్తారండి. ప్రకృతి సహాయంతో కావలసినటువంటి డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. అయితే డబ్బు కావాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని డబ్బు కావాలి అనే విషయాన్ని గట్టిగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా డబ్బు వస్తుందని చెప్పి నిపుణులు చెబుతారు. డబ్బు అందరికీ అవసరమే. అటువంటి డబ్బును గౌరవిస్తేనే మనకి చేతికి డబ్బు వస్తుందండి. చేతిలో ఉన్న డబ్బు సజీవంగా ఉంటుంది. లక్ష్మీదేవి మన దగ్గర ఉండాలి అంటే గౌరవించడం చాలా అవసరం. ఎవరైనా సరే మనకు అవసరమైన సమయంలో డబ్బు చేతికి ఇస్తే ఎంతగానో కృతజ్ఞతలు చెబుతూ ఉంటాం. మరి డబ్బు సహాయం చేసిన వారికి అంత కృతజ్ఞత చెప్తున్నప్పుడు అది ఎన్ని చేతులు మారినా మన దగ్గరకు వచ్చి మన అవసరాన్ని తీర్చి డబ్బుకు ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి మనం. కానీ ఎవ్వరం డబ్బుకు కృతజ్ఞత చెప్పం. అందుకే ఆ డబ్బు మన దగ్గర నిలవట్ల. అలా కాకుండా డబ్బు మీ దగ్గర నిలవాలి అంటే ఇంకా ధనం కావాలి అంటే శుక్రవారం రోజు ఒక చిన్న పని చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బు అంతా తీసి కృతజ్ఞత చెప్పుకోండి. చాలా చక్కగా నువ్వు ఉండబట్టే నా అవసరం తీరుతుంది, నా అవసరాలు సద్వినియోగం చేసుకోగలుగుతున్నాను, నువ్వు నా దగ్గర ఉండబట్టే నేను ఫీజులు కట్టుకోగలుగుతున్నాను, బిల్లులు కట్టుకోగలుగుతున్నాను, తిండి తినగలుగుతున్నాను, సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను, నీ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది, నీవే నాకు హెల్ప్ చేశావు, నువ్వు ఉండడం వల్లే నేను ఇలా ఉన్నాను, చాలా థ్యాంక్స్ అని ఈ మాటలను డబ్బుతో చెబితే ఆ డబ్బు సంతోషపడి
మరింత డబ్బుని మీ వైపు అట్రాక్ట్ చేస్తుందండి. లక్ష్మీదేవికి లోటు లేకుండా చేసుకుంటుంది. ఖర్చులు తగ్గుతాయి, ధనం వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంటిలో ఉన్న డబ్బు మొత్తం చేతికిలో తీసుకుని శుక్రవారం పూట ఈ విధంగా కృతజ్ఞత చెప్పుకోండి. జీవితంలో లక్ష్మికి ఎప్పుడూ లోటు అనేది ఉండదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.